హాయ్! అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మన శ్రీమామ్ అప్లోడ్స్ ఛానల్‌లో ఈరోజు బెల్లం పొంగల్ ఎలా చేయాలో చూపిస్తాను. చూడండి. నా స్టైల్‌లో ఒక్కసారి చూడండి. మనం పండగంటే ఫస్ట్ బెల్లం పొంగలే చేసుకుంటాం కదా! ఒక్కసారి చూడండి. 1 కప్ రైస్ తీసుకొని నీట్‌గా వాష్ చేసేసి మనం నానబెట్టుకోవాలి. 1 అవర్ అయినా బాగా నానబెట్టుకుంటే మనకి టేస్ట్ అనేది బాగుంటుంది. అలాగే 2 స్పూన్స్ సగ్గుబియ్యం తీసుకొని ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకోవాలి. సగ్గుబియ్యం కూడా నానబెట్టుకున్నాక ఒక 1 స్పూన్ పెసరపప్పు కూడా తీసుకొని నానబెట్టుకోవాలి. ముందుగానే నానబెట్టుకోవాలి. స్టవ్ పైన ఒక గిన్నె పెట్టేసుకొని పావు లీటర్ వరకు నీళ్ళు, అర లీటర్ వరకు పాలు తీసుకొని మనం పాలు పొంగొచ్చే వరకు ఉంచుకోవాలి. మనకి పాల పొంగు త్వరగా రావాలి అంటే మూత పెట్టేసుకుంటే మనకి పాల పొంగు త్వరగా వచ్చేస్తుంది. ఒక చిన్న పొడుపు కథకు ఆన్సర్ ఇస్తారా? తెల్లని సువాసనల మొగ్గ ఎర్రగా పూసి మాయమైపోతుంది. ఏంటది? కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. మనకి పాల పొంగు త్వరగా రావాలంటే ఇలా మూత పెట్టేసుకుంటే మనకి పాల పొంగు అనేది త్వరగా వచ్చేస్తుంది. పాలు పొంగొచ్చిన తర్వాత మూత తీసేసి మనం ముందుగా బియ్యం నానబెట్టుకున్నాం కదా, బియ్యం యాడ్ చేసేసుకోవాలి. అలాగే మనం ముందుగా నానబెట్టుకున్న పెసరపప్పు కూడా యాడ్ చేసేయాలి. మనం మధ్యలో కలపెట్టుకుంటూ ఉండాలండి, లేకపోతే మనకి అడుగంటేస్తుంది. 50% రైస్ ఉడికిన తర్వాత సగ్గుబియ్యం కూడా యాడ్ చేసుకోవాలి. మనం నానబెట్టుకోకపోతే రైస్తోనే వేసేసుకోవచ్చు. మనం నానబెట్టుకున్నాం కదా, 50% రైస్ ఉడికిన తర్వాత వేసుకున్నాం అంటే మనకు అన్నీ మంచిగా కుక్ అవుతాయి. మనం కలిపెట్టుకుంటూనే ఉండాలండి, లేకపోతే మనకు అడుగంటేస్తుంది. పాలు కదా. రైస్ కుక్ అయిందా లేదా చూసుకొని మనకి రైస్ ఉడికిన తర్వాత కంప్లీట్గా ఉడికిన తర్వాత బెల్లం యాడ్ చేసుకోవాలి. నేను 1 కప్ రైస్కి 300 గ్రామ్స్ బెల్లం తీసుకున్నాను. బెల్లం కూడా యాడ్ చేసేసుకొని మనం కలిపెట్టుకుంటానే ఉండాలి. అలాగే పించ్ ఆఫ్ సాల్ట్, ఎందుకంటే స్వీట్ని మనకు అడ్జస్ట్ చేస్తుంది. కొంచెం సాల్ట్ వేసుకోండి. సాల్ట్ యాడ్ చేసుకొని మనం తిప్పుతానే ఉండాలి. మనకు అడుగంటకుండా మనం కలపెట్టుకుంటానే ఉండాలి. అలాగే ఇలాచీ పౌడర్, ఒక స్పూన్ నెయ్యి కూడా యాడ్ చేసేసుకోండి. అంతే, మనకి కావాల్సిన కన్సిస్టెన్సీలో ఆపేసుకోవడమే. స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. కొంచెం లూజ్గానే ఆపేసుకుంటే బెటర్, ఎందుకంటే మనకి చల్లారిన తర్వాత కొంచెం గట్టిగా వస్తుంది, దగ్గర పడుతుంది. సో కొంచెం లూజ్గా మనం స్టవ్ ఆఫ్ చేసుకున్నామంటే సరిపోతుంది. లాస్ట్లో దించిపోయే ముందు నెయ్యి యాడ్ చేసుకొని మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే సరిపోతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే శ్రీ మామ్ అప్లోడ్స్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.